హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్ సంబంధించి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వేకెంట్ సీట్స్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, కౌన్సిలింగ్కి సంబంధించి కాలేజ్ వైజ్గా, కోర్స్ వైజ్గా ఎన్ని సీట్స్ మిగిలాయి, ఎలా చెక్ చేసుకోవాలనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా లెంతీగా ఉండొచ్చు, కానీ యూజ్ఫుల్గా ఉంటుంది. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి సెకండ్ రౌండ్లో సీట్ రావాలి ఖచ్చితంగా, లేదా మంచి కాలేజ్లో సీట్ రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెయిడ్ గైడెన్స్కి సంబంధించి మెంటర్షిప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కండి. వీలైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే తక్కువ సీట్స్ ఉన్నాయి, మీకు సీట్ రావాలి అంటే ప్రయారిటీ ఆర్డర్ కానివ్వండి, వెబ్ ఆప్షన్స్ కానివ్వండి, చాలా చాలా కీలకం. కాబట్టి అలాగే ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా ఇంకా చాలామంది స్టూడెంట్స్కి తెలియట్లేదు ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అయిందా కాలేదా అని. సో దాని గురించి డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి పెయిడ్ గైడెన్స్ లేదా మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో మెంటర్షిప్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక మనకి డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ రౌండ్ తర్వాత మనకి సెకండ్ రౌండ్కి వేకెన్సీ ఉన్న సీట్స్ మనకి ఓవరాల్గా 2000 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే మనకి 12,000 చేంజ్ సీట్స్ ఉన్నాయి. ఆ 12,000 చేంజ్ సీట్స్లో మనకి ఆల్మోస్ట్ 10,000 సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది. 2,000 సీట్స్ అనేది వేకెన్సీ ఉన్నాయి. ఈ 2000 సీట్స్లో మనకి ఫార్మసీలు ఉన్నాయి, అంటే బీ ఫార్మసీలో మాత్రమే 2000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫార్మ్డీలో ఆల్మోస్ట్ సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది. సో ఫార్మ్డీలో మీరు చూస్తే మీకు 645 సీట్స్ ఉన్నాయి. ఆ 645 నియర్గా 700 సీట్స్. ఆ 645 సీట్స్లో 639 సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది. సో ఫార్మ్డీలో 10,000 సీట్స్ ఉన్నాయి, ఫార్మసీలో 10,000 సీట్స్ ఉన్నాయి. 10,000లో 8,000 సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది ఫార్మసీలో. సో రిమైనింగ్ మనకి ఫుడ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాటిలో మీకు 100 to 10-20 అట్లా సీట్స్ ఉన్నాయి కొన్ని కాలేజ్లో. సో ఆ కాలేజెస్లో కూడా మనకి 2 సీట్స్, 3 సీట్స్, 4 సీట్స్, 5 సీట్స్ అనేది వేకెన్సీ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సీట్స్ వేకెన్సీ ఎలా చెక్ చేసుకోవాలి మనం? సపోజ్ ఇప్పుడు కాలేజ్ తీసుకుంటే ఆ కాలేజ్లో వేకెన్సీ సీట్స్ ఎట్లా తెలుసుకోవాలి? ఫస్ట్ మనకి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంది. అలాట్మెంట్ ఆర్డర్ కింద మీకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అని ఉంటాయి. ఆ కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్లోకి వెళ్ళండి. మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకుంటున్నారో ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కాలేజ్లో ఏ కోర్స్ అనుకుంటున్నారో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఫార్మ్డీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే ఫార్మ్డీ. సో ఆదిత్య కాలేజ్ ఏసీపీఎస్ కాలేజ్ కూడా చెక్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేది ఫిలప్ అయ్యాయి అనేది డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పేజెస్ క్లిక్ చేయగానే టోటల్గా 13 సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది. సో ఈ 13 సీట్స్లో ఇప్పుడు మీరు ఆ కాలేజ్లో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో 13 సీట్స్ ఫిలప్ అయిపోయాయి. సో ఇప్పుడు మీరు హోమ్కి రండి. హోమ్కి రాగానే మీకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళగానే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది కదా. సో ఇందులో మనం కోర్స్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫార్మ్డీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చెక్ చేసాము. 13 సీట్స్ అంటే 13 సీట్స్ టోటల్గా ఫిలప్ కావడం జరిగింది. సో అంటే మీకు ఆదిత్య కాలేజ్లో ఆల్మోస్ట్ ఫార్మ్డీ సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది. అలాగే బీ ఫార్మసీ కూడా చెక్ చేయండి. బీ ఫార్మసీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని కూడా చెక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ టోటల్ సీట్స్ ఫిలప్ అయ్యాయంటే మళ్ళీ నెక్స్ట్ సీట్స్ అనేది ఇంకా రావా అంటే అలా అని కాదు. ఒకవేళ ఈ 13 సీట్స్లో ఎవరైనా వేరే కాలేజీలో అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సెకండ్ రౌండ్లో ఆ కాలేజీలో ఇతనికి సీట్ వస్తే ఆ సీట్స్ వేకెన్సీ ఏర్పడితే తప్ప మిగతా కండిషన్స్లో ఎలాంటి కండిషన్స్లో ఆ సీట్ అనేది వేకెన్సీ ఏర్పడదు. లేదు, ఒకవేళ ఈ క్యాండిడేటు ఫస్ట్ రౌండ్లో రిపోర్ట్ చేయకపోయినా లేదా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి వేరే కాలేజ్లో సీట్ వచ్చినా ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, లేదా వేకెన్సీ ఏర్పడుతుంది. ఆ వేకెన్సీ సీట్స్నే నెక్స్ట్ రిజర్వ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు బీసీడీలో ఈ క్యాండిడేట్ వేరే కాలేజ్లో సీట్ రావడం వల్ల లేదా రిపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ సీట్ వేకెన్సీ ఏర్పడేది. ఫస్ట్ రౌండ్లో ఆ కాలేజ్లో వచ్చిన సీట్ అనేది వేకెన్సీ ఏర్పడేది. సో నెక్స్ట్ మెరిట్లో అంటే ఆ ర్యాంక్ తర్వాత ఉన్న క్యాండిడేట్ ఎవరు చూసి ఆ క్యాండిడేట్కి సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ నువ్వు ఆ కాలేజ్ని ప్రయారిటీ ఆర్డర్లో ఇంక్లూడ్ చేస్తే ఆ సీట్ నీకు అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మీకు కాలేజ్ వైజ్గా, కోర్స్ వైజ్గా సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. సో చెక్ చేసుకోండి. సెకండ్ రౌండ్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు అంతకంటే బెటర్ కాలేజెస్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
సీట్ రాని వాళ్ళు అన్ని కాలేజెస్ ప్రయారిటీ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ చేసుకోండి. మీకు అలాగే ఆ కాలేజ్లో ఎంతవరకు కట్ ఆఫ్ అయింది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఆర్డర్ అనేది రెడీ ఉంచుకోండి. ఎందుకంటే మనకి మరికొద్ది రోజుల్లోనే అంటే ఈ రిపోర్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అలాట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ అనేది రిమూవ్ చేస్తారు. కాబట్టి కాలేజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది రిమూవ్ చేయడం కంటే ముందే మీరు అలర్ట్ అయ్యి ఆ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, సెకండ్ రౌండ్కి యూజ్ అవుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ డేట్స్ మెయిన్గా ఈ రిపోర్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డీటెయిల్స్ ఇస్తారు. ఎన్ని సీట్స్, ఎంతమంది ఇంకా రిపోర్ట్ చేయలేదు అనేది దాన్ని బట్టి. సో మీకు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి దాన్ని బట్టి డిసెంబర్ థర్డ్ వీక్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కౌన్సిలింగ్ కూడా అంటే December 20 వరకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. వచ్చిన వెంటనే మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఈలోపు అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. థ్యాంక్ యూ.